హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగుమిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. ఈ సండే స్పెషల్కి మీ అందరికీ స్వాగతం. అయితే ఈ స్పెషల్కి ఏంటంటే ఈ ఈ రోజుకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే దీపావళి. దీపావళి ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. ఇట్స్ ఏ ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ సెలబ్రేషన్. కొన్ని పండగలు అంటే పండగలన్నీ కూడా సెలబ్రేషన్ కోసమే. పండగ అంటేనే సెలబ్రేషను. కానీ ఈ పండుగకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీపాలు వెలిగించి లైట్లతోటి, తర్వాత ఇంకా క్రాకర్స్ అవి ఇవి కూడా ఉంటాయనుకోండి, సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఎక్సైట్మెంట్, లైఫ్లో ఒక రకమైనటువంటి ఎక్సైట్మెంట్ వస్తుంది. ఎక్సైట్మెంట్తో కూడుకుని చేసుకునే పండగ ఇది. భారతదేశంలో 2 పండగలు ఎక్సైట్మెంట్‌తో చేసుకుంటాం. ఒకటి దీపావళి, 2 హోలీ. అయితే సౌత్ ఇండియాలో హోలీ ఇప్పుడిప్పుడే వచ్చింది గానీ యాక్చువల్‌గా హోలీ సౌత్ ఇండియాలో హోలీ చేసుకోం. అంత దానికి ప్రత్యేకత లేదు. దసరాకుంది. మా చిన్నతనంలో కోలాటాలు అవి ఇవి. కోలాటాలంటే చిడతలు అనేవాళ్ళు కదా. చిడతలు, కోలాటాలు అవి చేసేవాళ్ళు. దసరా కొంచెం బానే ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. దసరా ఒకటి, వినాయక చవితి ఒకటి, 6 రోజులు చేసేవాళ్ళు. పందిళ్ళు వేసి పందిళ్ళలో హరికథలు, బుర్రకథలు. నా చిన్నతనంలో బుర్రకథలు తగ్గిపోయాయి. నాకు ఊహ తెలిసేటప్పటికి హరికథలు ఉండేవి, నాటకాలు, డ్రామాలు ఉండేవి. ఇప్పుడు బహుశా సినిమాలు వేస్తున్నారేమో, కానీ వారం రోజులు సెలబ్రేట్ చేస్తున్నారా అంటే తెలియదు నాకు. వినాయక చవితి ఒకటిను, దసరా ఒకటిను. సెలవులు కూడా ఘనంగానే ఎక్కువ రోజులు ఇచ్చేవాళ్ళు. సో పండగ అనేది ఎందుకు వస్తుందంటే టు సెలబ్రేట్ లైఫ్. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని పండుగ అనే ఇష్యూని స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు టాపిక్ నేను మాట్లాడబోతున్నాను. అది ఏంటంటే లైఫ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండ్ గుడ్ బ్యాడ్ లైఫ్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. లైఫ్కు ఉన్నటువంటి ప్రత్యేకత. సో మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలతోటి ఈరోజు టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి ఈ టాపిక్ అంటే హౌ టు లివ్ లైఫ్, హౌ టు టేక్ లైఫ్, హౌ టు టేక్ ఆన్ లైఫ్, హౌ టు లివ్ లైఫ్, హౌ టు టేక్ లైఫ్, హౌ టు టేక్ ఆన్ లైఫ్, హౌ టు అండర్స్టాండ్ లైఫ్. అంతే, లైఫ్ గురించే. ఎందుకు లైఫ్ గురించి మాట్లాడుతున్నానంటే లైఫ్కు ఉన్నటువంటి ప్రత్యేకత మనం అర్థం చేసుకుంటే జీవించటం, బెటర్గా జీవించడం వీలు పడుతుంది. అర్థం చేసుకోవటం అంటే ఎలా అంటే చూడండి, లైఫ్కు ఉన్న ప్రత్యేకత ఏంటి? చేంజ్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్ అంటారు కదా. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్. చేంజ్ ఒక్కటే పర్మనెంట్గా ఉంటుందట ఈ ప్రపంచంలో. ఇంకేది పర్మనెంట్ కాదట. సో మన లైఫ్ కూడా పర్మనెంట్ కాదు. సో మన లైఫ్ ఎప్పుడైతే పర్మనెంట్ కాదో దాని నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి ఏదైనా కానీ ఉత్పన్నమయ్యేటటువంటి సిచ్యువేషన్, గుడ్, బ్యాడ్, అగ్లీ, బ్యూటిఫుల్, ఎనీథింగ్, దట్ ఈజ్ ఆల్సో టెంపరరీ. when life is temporary, what we are getting is also temporary. నరుడికి 4 కాలాలు అంటుంటారు కదా, విన్నారా మీరు? 4 కాలాలు అంటే అర్థం ఏంటి? గుడ్, బ్యాడ్, అగ్లీ, బ్యూటిఫుల్ అన్నీ ఉంటాయి ఈ లైఫ్లో. అన్నీ చూసేస్తాం. ఏదో
పెరేడ్, ఫ్యాషన్ పెరేడ్లో చూసారా, అలా వస్తారు. ఫ్యాషన్ పెరేడ్లో అలా వస్తారు, ఇలా వెళ్ళిపోతారు. దే షో దెమ్సెల్వ్స్ అండ్ లీవ్. ఫ్యాషన్ పెరేడ్ చూసే ఉన్నారు కదా, చూసే ఉంటారు కదా, వినే ఉంటారు కదా. ఫ్యాషన్ పెరేడ్లో ఇలా వస్తారు, అలా వచ్చి అలా వెళ్ళిపోతారు, అలా కనిపిస్తారు, అలా వెళ్ళిపోతారు. ఫ్యాషన్ పెరేడ్లో పార్టిసిపేట్ చేసే ఆ, సుందరి లాగానే మనం కూడా ఈ లైఫ్ అనే స్టేజ్ మీదకి వస్తాము. అలా స్టేజ్ మీదకి వచ్చి అలా 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 పాస్ ఆన్ అయిపోయి కనుమరుగైపోతాం. వి లీవ్ దిస్ వరల్డ్ కదా. సో వెన్ వి అండర్స్టాండ్ దట్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్, వి వై షుడ్ వి టేక్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్ టు ది హార్ట్. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి కదా లైఫ్లో. ఇప్పుడు డిఫికల్ట్ టైమ్స్ వస్తాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి, గుడ్ సిచ్యువేషన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి కదా. నవరసాలు ఉంటాయి కదా లైఫ్ అన్న తర్వాత. సో లైఫ్లో జరిగే ఘటనలు కానీ సంఘటనలు కానీ వాటికి మనం ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే, చాలా మంచి శుభవార్త, బాగా మంచి జరుగుద్ది, మంచి గ్రేట్ అచీవ్మెంటు, వి అచీవ్డ్ సంథింగ్ గ్రేటు, బాగుంది. అది బాగుంది కానీ అది ఎంతకాలం ఉంటుంది? బికాజ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇట్ లాస్ట్, ఇట్ డస్ నాట్ లాస్ట్ లాంగ్. అలాగే బ్యాడ్ టైమ్స్ వస్తాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. వీ హ్యావ్ టు ఫేస్ దెమ్, వీ హ్యావ్ టు సఫర్. కానీ ఎంతకాలం వస్తుంది? టోటల్గా ఏముండదు కదా, బికాస్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. సో వెన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ ఎ సోజాన్, దట్ దట్ ఈజ్ ఆల్సో నాట్ పర్మనెంట్ కదా. అదే ఇది ఇది భక్త తుకారం అనుకుంటాను కదా. భక్త తుకారంలో పాటలో చాలా గొప్ప పాటలండి ఇది. మరి ఆ ఫిలాసఫీ చాలా గొప్ప ఫిలాసఫీ. సుఖ దుఃఖాలకు నిలయము దేహం, ఈ దేహంపై ఎందుకు మోహం అని అంటే పాడతాడు ఆయన, భక్త తుకారాం గారు. సో హౌ టు టేక్ ఇట్ ఆన్ అంటే, వీ షుడ్ టేక్ ఇట్ ఆన్ బోల్డ్లీ అండ్ బ్రేవ్లీ, అంతే. బోల్డ్గా బ్రేవ్గా తీసుకోవాలి, అంతే. బోల్డ్గా బ్రేవ్గా తీసుకోవాలి తప్ప బెంబేలు పడిపోయి లాభం లేదు. బెంబేలు పడిపోవటానికి ఆస్కారం కూడా లేదు, అంత అవసరం కూడా లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, ది లైఫ్ వీఆర్ లివింగ్ ఆన్ ఎర్త్ ఈజ్ నాట్ పర్మనెంట్. తర్వాత డే టు డే లైఫ్ తీసుకుంటే, డే టు డే లైఫ్లో ఏంటంటే సో మెనీ సిచ్యువేషన్స్ వి కమ్ అక్రాస్ కదా. సో వాటికి మనమే బాధ్యులము కదా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు దిస్ వరల్డ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్, టు ఎనీ వన్ వాట్స్ ఎవర్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్. అండ్ we should learn to take responsibility for our life. మన లైఫ్కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, we will gain confidence. మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ కావాలి. అసలు లైఫ్ని లీడ్ చేయటానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే కాన్ఫిడెన్సే. అష్టలక్ష్మిలో అన్ని లక్ష్మీలు పోయినా ధైర్యలక్ష్మిని మాత్రం కోల్పోకూడదని చెప్తారు. అష్టలక్ష్మిలు, అన్ని లక్ష్మిలు అందరు లక్ష్మిలు పోయినా ఒక ధైర్యలక్ష్మిని మాత్రం పోకుండా పెట్టుకోమంటారు. ధైర్యలక్ష్మి పోకుండా మనల్ని వదిలిపెట్టకుండా పోతేనట, ఏదో పురాణాలు ఈ టైపు చెప్తారు. ఎవరు చెప్పేవారు, ఓల్డ్ ఉమను, మాకు రిలేటివే అవుతుంది తను చెప్పేది.
అన్ని అష్టలక్ష్మిల్లో అన్ని లక్ష్మిలు అందరి లక్ష్మిలు పోయినా ఒక ధైర్యలక్ష్మిని మాత్రం పోకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఉండు అని పట్టుకొని ఉంచాలట. ఎప్పుడైతే ధైర్యలక్ష్మిని వెళ్లకుండా మనం ఉంచుకుంటామో, దగ్గర పెట్టుకుంటామో, మిగిలిన లక్ష్మీలు అందరూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి వచ్చేస్తారట. దే విల్ కమ్ బ్యాక్. ధైర్యలక్ష్మికి అంత పవర్ ఉందట. అలానే మనలో ధైర్యం, ఆత్మస్థైర్యం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పోకుండా ఉన్నంత వరకు మనకేం కాదు. మనిషి ముందు ధైర్యాన్ని ముందు కోల్పోతాడు. తర్వాత ఆ, ఇందులో నష్టాల్లో పడిపోతాడు. నేను చూశాను. ఫియరు ఎలాంటిదంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్లో ఆ, ఒక ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు నేను చూశాను కదా. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 పెట్టుబడితోటి ట్రేడింగ్ మొదలుపెట్టాడు. ఆ ట్రేడింగ్ మొదలుపెట్టిన తర్వాత నేను చూశాను, చాలా మందిని చూశాను. రూ. 1,00,000తో మొదలుపెట్టిన తర్వాత 5,000, 10,000, 15,000, 20,000, 25,000 అలా 25,000, 30,000 పోతాయి. కొంత అమౌంట్ పోయిన తర్వాత, కొంచెం కన్సిడరబుల్ అమౌంట్ పోయిన తర్వాత, లాస్ వచ్చిన తర్వాత, ఆ మిగిలిన మనీ కూడా, మిగిలిన డబ్బులు కూడా ఆటోమేటిక్గా పోతాయి. రూ. 1,00,000తో స్టార్ట్ చేసిన వాడికి 20, 30,000 పోయేటప్పటికి ఏ, ఆ తర్వాత మిగిలిన 60, 70,000 తొందరగా పోతాయి. దిస్ ఈజ్ వాట్ ఐ అబ్జర్వ్డ్. ఎందుకు ఇలా జరుగుతున్నది అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ మైండ్లోకి ఫియర్ ఎంటర్ అయిపోయింది. అమ్మో 30,000 పోయింది, ఇంకా 70,000 మిగిలింది. తర్వాత ఇంకొక 5,000, 10,000 పోతాయి. అమ్మో 40,000 పోయినాయి, 60,000 మిగిలినాయి. తర్వాత 50,000 అయిపోతాయి, 50,000 పోతాయి, 50,000 సగానికి సగం పోయింది, 50% లాస్, 55% లాస్. అంటే హీఈస్ కౌంటింగ్ ఆన్ హిజ్ లాసెస్. మీలో మరి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారేమో. అది నేను చెప్పే ఎగ్జాంపుల్ మీరు ధృవీకరిస్తారు కూడా. సో ఎప్పుడైతే 30, 40, 45, 50, 55, 60% అలా ఫైనల్గా ఏంటంటే 60% తర్వాత అది ఉండమన్నా ఉండదు, మిగిలిన 40% ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అంటే, ఫియర్ హ్యాస్ స్టార్టెడ్ గ్రిప్పింగ్ దట్ మైండ్. ఫియర్ ఎప్పుడైతే గ్రిప్ చేస్తున్నదో, ఫియర్ ఎప్పుడైతే, భయం అనేది ఎప్పుడైతే గ్రిప్ చేయటం మొదలుపెట్టిందో, అక్కడ ఏమవుతున్నదంటే ధైర్యం పోతున్నది. అంటే వీఆర్ లూజింగ్ ధైర్యలక్ష్మి. ధైర్యాన్ని ఎప్పుడైతే కోల్పోతున్నామో అక్కడ అధైర్యం చోటు చేసుకుంటున్నది, ఫియర్ చోటు చేసుకుంటున్నది. ఫియర్ ఎక్కడైతే వస్తుందో దట్ విల్ ఆటోమేటికల్లీ లీడ్ టు ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఆఫ్ మనీ, ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఇన్ మనీ, ఫెయిల్యూర్ ఇన్ హెల్త్, ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ ఈవెన్. ఇప్పుడు హెల్త్ ఉంది, హెల్త్ కూడా అంతే. కొద్దిగా బాగోలేదు, కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దగ్గు వచ్చింది, సింపుల్గా చెప్పాలంటే దగ్గు వచ్చింది, దగ్గుతున్నాడు. దగ్గు దాకేందుకు, జలుబు అనుకున్నాం. జలుబు వచ్చింది, జలుబు చేసింది, అమ్మో జలుబు చేసేసింది, జ్వరం కూడా వచ్చేసినట్టుంది, నాకు ఒళ్ళు వేడిగా ఉంది, ఏంటోగా ఉంది ఆ, అనుకుంటాడు. నాకు జ్వరం వచ్చేసేటట్టుంది, జ్వరం వచ్చినట్లుంది అనుకున్నాడు అనుకోండి, ఆ జ్వరం నిజంగా వచ్చేస్తుంది కూడా. ఇది దగ్గు తగ్గేటట్లేదు, ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రాబ్లము, వేసుకోకపోతే ప్రాబ్లము అని, ఇది జలుబల్ల దగ్గుగా కన్వర్ట్ అయిపోద్దేమో అని అనుకుంటున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నిజంగానే ఆ జలుబు ఫైనల్గా దగ్గు కింద కన్వర్ట్ అయిపోద్ది. దగ్గు మరీ ఇబ్బంది, దగ్గును ఫేస్ చేయటం మరీ కష్టం అయిపోతుంది. జలుబు కంటే దగ్గు ఇవి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కదా. సో ఈ జలుబు నుంచి జ్వరం నుంచి దగ్గు, హాస్పిటల్కి వెళ్ళి అలవాటు లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటాం. ఆ, సో ఇవన్నీ ఏంటి చేస్తున్నాయి? ఎవరో ఒక ఆయన చెప్పాడు, చాలా పెద్ద ఆయన,
స్వామి శ్రీ యుక్తేశ్వర్జీ అని, యుక్తేశ్వర్ గారు ఏం చెప్పారంటే ఒకసారి ఎక్కడో చెప్తారు. అదే ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలోనే పరమహంస యోగానంద్ గారు ఆయన గురువు గారి గురించి మాట్లాడుతూ, భయపడితే భయపడితే రోగం ఎక్కువైపోతుంది, భయపడకూడదు. మనం భయపడి రోగాలు తెచ్చుకుంటాము. భయం వల్ల రోగాలు తెచ్చుకుంటాం. ఆ రోగాలు ఇంకా ఎక్కువైపోతాయి అని స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు చెప్పారట ఆయనకి, పరమహంస యోగానంద గారికి. ఆయన తన ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగిలో ఆ విషయం చెప్తారు. మా గురువు గారు ఇలా చెప్పారు అని. సో ఏంటి, అన్నిటికీ మూల కారణం ఫియరే కదా. ఫియర్ అనేది మెయిన్ రీజన్. ఆ ఫియర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో నష్టానికి, కష్టానికి గురవుతాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం పల్స్ చెక్ చేసుకున్నట్టు, థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేసుకున్నట్టు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోవాలి. ఏంటి చెక్ చేసుకోవాలంటే, వెదర్ ఫియర్ హ్యాస్ ఎంటర్డ్ మై మైండ్ ఆర్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. నాలో ధైర్యం ఉందా, ఫియర్ ఉందా? ఫియర్ ఏమి ఎంటర్ అవ్వలేదు కదా నాలో అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మనకు తెలియకుండానే భూతంలాగా ఎంటర్ అయిపోద్ది మన మైండ్లోకి. సో దాన్ని ఎంటర్ కానివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఇట్స్ ఇట్స్ సంథింగ్ లైక్ ఏ మ్యూజిక్. అది గుడ్ మ్యూజిక్, బ్యాడ్ మ్యూజిక్. ఒక్కోసారి కర్ణ కఠోరంగా ఉండే మ్యూజిక్ వినవలసి వస్తుంది. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. అబ్బో, వినలేము. ఒక్కొక్కసారి ఎలక్వెంట్గా ఉంటుంది స్వీట్ మ్యూజిక్, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ మ్యూజిక్ వింటుంటే. సో అది మ్యూజిక్కే, ఇది మ్యూజిక్, అది సౌండే, ఇది సౌండే. ఒక రకమైన సౌండ్ ఏంటంటే హారిఫైయింగ్గా ఉంటుంది, భయపెట్టేస్తుంది, బాధ పెడుతుంది. మరో రకమైనటువంటి మ్యూజిక్ ఎలాంటిదంటే, అది మనకి ఎంతో సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సూదింగ్ ఎఫెక్టు, టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది ఆ సౌండ్సే. ఆ సౌండ్స్లో కొన్ని సౌండ్స్ సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి, కొన్ని సౌండ్స్ ఏమో టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి కదా. లైఫ్ కూడా అంతే, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా అంతే. కొన్ని ఎక్స్పీరియన్సెస్ చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఎంతో దుఃఖం కలిగిస్తాయి, బాధలు కలిగిస్తాయి కదా. సో మరి ఎందుకు వచ్చాయి అంటే ఏం లేదు, నథింగ్. దీనికి పారామీటర్ ఏముంది? ఇప్పుడు లైఫ్ అన్న తర్వాత తప్పదు. రాముడు, కృష్ణుడు, జీసస్ క్రైస్తు, బుద్ధుడు లాంటి మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా దే ఫేస్డ్ లైఫ్, దే హ్యాడ్ డిఫికల్టీస్, దే హ్యాడ్ టఫ్ టైమ్స్. మరి శ్రీరామకృష్ణ పరమహంస గారు మహానుభావుడు, ఆయనకి చేతికి క్యాన్సర్ వస్తే ఇదేముంది, శరీరానికి సంబంధించింది కదా, ఓకే, ఏం పర్లేదులే అనేసాడట. బికాజ్ ఇట్ ఈస్ బాడీ, లైఫ్ ఈజ్ విత్ సమ్ బాడీ. లైఫ్ అనేది ఒక బాడీ, ఒక ఒక బాడీలో ప్రవేశించి ఉంది. ఆ బాడీ టెంపరరీ కదా. లైఫ్ అనేది ఒక శరీరంలో ఉంది, మనం ఎక్కడున్నాం? ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరం ఏమో టెంపరరీ అంతేకాకుండా ఇది మార్పు చేర్పులకు గురవుతూ ఉంటుంది, చేంజెస్ వస్తాయి కదా. మార్పు చేర్పులకు గురవుతుంది. మార్పు చేర్పులు గురయ్యేటప్పుడు ఇట్ హ్యాస్ టు టేక్ ఆన్ ఒక షిప్ ఉంది, షిప్ సముద్రయానం చేస్తుంది. షిప్లో సముద్రయానం కదా చేస్తాము. ఇట్ ఈస్ బౌండ్ టు ఫేస్ రఫ్ వెదర్స్ ఆఫ్ ది సీస్. ఒక చోట భయంకరమైన తుఫాన్లు వస్తాయి, ఏవో వస్తాయి, గాలులు వస్తాయి, లేకపోతే పైరేట్స్ చుట్టుముట్టేస్తారు, లేకపోతే ఇంకోటి అవుతుంది. ఇప్పుడు ఇన్ ది ఓపెన్ సీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా.
లేదా పెద్ద తిమింగలం లాంటిది పెద్దది వచ్చి కొట్టేస్తుంది షిప్ని. ఇట్ ఈస్ పాసిబుల్ కదా. సో షిప్ అన్న తర్వాత ఓడరేవు దగ్గర పెట్టుకుని హార్బర్లో పెట్టుకుని చూసుకోవటానికి కాదు కదా షిప్ అనేది. ఎందుకు? వై డు వి బిల్డ్ అవర్ షిప్? దట్ ఈస్ టు సెయిల్ త్రూ. వి హ్యావ్ టు సెయిల్ త్రూ ద షిప్. సెయిలింగ్ కోసమని షిప్ పెట్టుకుంటాం, కడతాము. మరి అలాంటప్పుడు ఆ షిప్ ఎప్పుడైతే సముద్రయానం మొదలు పెడుతుందో, ఇట్ హ్యాస్ టు ఫేస్, ఇట్ ఈస్ బౌండ్ టు ఫేస్ ఆల్ రఫ్ వెదర్స్. దాని గురించి తప్పదు, ఇన్ఎవిటబుల్. వీ హ్యావ్ టు ఫేస్, బికాస్ వీ హ్యావ్ టు సేల్ త్రూ. లైఫ్ అంతే కదా. లైఫ్ ఈజ్ లైక్ ఎ షిప్. వీ హ్యావ్ టు పాస్ త్రూ ఆల్ ద థింగ్స్ ఇన్ లైఫ్. ఇక మనం గ్రడ్జి చేసి ప్రయోజనం లేదు, కంప్లైంట్ చేసి ప్రయోజనం లేదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ బోల్డ్లీ. ఓప్రా విన్ఫ్రే గారి గురించి మీరు వినే ఉంటారు. చాలా టాప్ యాంకర్ ఆవిడ. మామూలుగా ఆవిడ టీవీల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు గ్రేట్ పర్సన్ అయితే తప్ప తను కండక్ట్ చేయదు. డొనాల్డ్ ట్రంప్ అట్లాంటి వాళ్ళని పిలుస్తుంది. ఆప్కి అదాలత్ ఆయన పిలుస్తుంటాడు చూసారా, ఆప్కి అదాలత్ ఆ మోడలే ఆయన పిలుస్తుంటాడు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కూడా, మోదీ గారిని కూడా పిలిచాడు చాలాసార్లు. ఆప్కి అదాలత్ అనే హిందీ ప్రోగ్రాము, అది ఫేమసే. అట్లానే ఈవిడ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు. అంటే ఓప్రా విన్ఫ్రే గారు ప్రోగ్రాముకి పిలుస్తున్నారు అంటే, ఇన్వైట్ చేశారు అంటే చాలా గొప్ప వ్యక్తి అయి ఉండాలి. ఏదో పెద్ద సెలబ్రిటీ అయి ఉండాలి, లేకపోతే ఆవిడ ఇంటర్వ్యూ చేయదు అనమాట. ఆవిడ అంటారనమాట, యూ హ్యావ్ టు బి ఎ డ్రైవర్ ఆఫ్ యువర్ లైఫ్. అంతేగాని యూ షుడ్ నాట్ బి ఎ ప్యాసింజర్. లైఫ్ జర్నీని లైఫ్ జర్నీ అనేది, లైఫ్ అనే వెహికల్కి మీరు డ్రైవర్ కావాలి కానీ ప్యాసింజర్ కాకూడదు. బ్యాక్ సీట్ కాదు, డ్రైవర్ సీట్లో ఉండాలి. యూ హ్యావ్ టు బి ఇన్ ది డ్రైవర్ సీట్, అంతే, నో మ్యాటర్ వాట్. ఆఫ్టర్ ఆల్, నేను దీపావళి రోజున ఇలాంటి ఎట్లా చెప్తున్నానేంటి అని అనుకోకండి. నాకు అనిపించింది, చెప్పాలనిపించింది. మనం మన లైఫ్లో జరిగే ప్రతి ఘటనకి, జరిగే ప్రతి సంఘటనకి మనమే కారకులం. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నా కదా, ఓపెన్ టెక్నిక్ ఎందుకు సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నది, ఓపెన్ టెక్నిక్ ఎందుకు పాపులరు అంటే ఇదే రీజను. అది దట్ రికగ్నైజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. అసలు మనకి మనమే కాదు, మన లైఫ్కి మనం రెస్పాన్సిబులే 100%. వాట్ ఎవర్ యాజ్ యూ సో యూ రీప్ అంటాం కదా. మనం బీరకాయ విత్తనం వేస్తే బీరకాయ వస్తుంది, మొలకెత్తుతుంది, బీరకాయలు వస్తాయి. సొరకాయలు వేస్తే సొరకాయ విత్తనం వేస్తే సొరకాయలు వస్తాయి. ఆనపకాయ అంటారు కదా, ఆనపకాయ, సొరకాయ, ఇంకేదో అంటారేమో. గుమ్మడికాయ విత్తనాలు వేస్తే గుమ్మడికాయలు వస్తాయి, అంతేనా? మన లైఫ్ కూడా అంతే. మన అవర్ పాస్ట్ లైఫ్ టిల్ టుడే. పాస్ట్ లైఫ్ అంటే ఎప్పుడో గత జన్మలు గత 50 జన్మలు, 100 జన్మలే కాదు. టిల్ టుడే మన లైఫ్ ఈ రోజు వరకు మన మన పనులు, మనం చేసిన పనులు, అవి ప్రొడ్యూస్ చేసిన ఎఫెక్ట్స్ క్యుములేటివ్గా మన లైఫ్ని గైడ్ చేస్తుంటాయి, మన లైఫ్ లీడ్ చేస్తుంటాం. ఇప్పటి వరకు నేను బ్రతికినటువంటి బ్రతుకు, నేను చేసినటువంటి పనులు, నా ఆలోచనలు, ఇవాళ నుంచి రేపు ఎల్లుండు, ఆవుల ఎల్లుండు, అవతాల ఎల్లుండు, ఆ ఫ్యూచర్కి ఇవి మార్గదర్శకంగా ఉంటాయి. అవి ఒక సిరీస్లో వస్తాయి, వచ్చి వాటిపైన అవి చేసుకుపోతుంటాయి. దాన్నే కర్మ అంటాం కదా, కర్మ సిద్ధాంతం. గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ అని అంటాం కదా. మనకి కష్టాలు కలిగిన, లేకపోతే బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినా,
దానికి కార్యకారక సంబంధం ఉంది. ఉండటం అంటే దేర్ వాజ్ సంథింగ్ బ్యాడ్ ఇన్ ద పాస్ట్. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది. సమ్ బ్యాడ్ కర్మ ఈజ్ నౌ ప్రివైలింగ్. ఎవడో వచ్చి గట్టిగా కొడతాడు. ఏదో నలుగురు వచ్చి కొడతారు. లేకపోతే ఆమ్, మన జేబులు కొట్టేస్తాడు ఎవడో. మన జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తాడు, దొంగతనం చేసి పట్టుకుపోతాడు. దానికి కారణం ఖచ్చితంగా ఉండాలి. మనం ఎప్పుడో ఎక్కడో ఎవరి జేబులో కొట్టుంటాం. అప్పుడు అందుకని మన జేబు వాళ్ళు కొడుతున్నాడు, వాడు ఎవడో కొట్టేస్తున్నాడు. సో కొట్టేసి, లేదా వాడికి బాకీ ఉండుంటాం. ఆ బాకీని జబర్దస్తిగా బలవంతంగా వసూలు చేసుకుని పోయాడు, అంతే. జేబు కొట్టేశాడు పోయాడంటే వాడికి బాకీ ఉన్నామేమో, వాడి డబ్బులు వాడు పట్టుకుపోయాడు బలవంతాన, అంతే. సో ప్రతి జీవితంలో జరిగే ప్రతి దానికి, ప్రతి ఘటనకి, ప్రతి ఈవెంట్కి వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దట్ ఈజ్ అవర్ పాస్ట్ కర్మ. సో పాస్ట్ కర్మని బేస్ చేసుకుని ప్రెజెంట్ లైఫ్ ఉంటుంది. ఈ ప్రెజెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మన జ్యోతిష్యులు చెప్పగలుగుతారు. కొంతవరకు, చాలా వరకు చెప్పగలుగుతారు. ఇది మంచి మంచి జ్యోతిష్యుడు అయితే, ఇగో నువ్వు పుట్టిన ఈ క్షణంలో ఇప్పుడు పుట్టావు, ఈ ఈ ప్రాంతంలో ఇన్ని గంటలకి ఈ టైంలో పుట్టావు, కాబట్టి దాని ప్రకారం నీ లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉండే అవకాశం ఉంది అని చెప్తారు కదా. దే ఆర్ సింప్లీ రీడింగ్ యువర్ పాస్ట్ విత్ అండ్ వాట్ రిజల్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్స్, ప్లానెటరీ మూమెంట్స్, క్యాల్కులేషన్స్ కదా. కానీ ఈ జ్యోతిష్యం అనేది ఓకే, కానీ దీన్ని మార్చగలిగిన శక్తి మన దగ్గర ఉంది. వీ హ్యావ్ ది పవర్. భగవంతుడు మనకు ఆ పవర్ కూడా ఇచ్చాడు. అంటే ఆ కర్మని టెంపరీగా, బ్యాడ్ కర్మని టెంపరీగా కొంత పోస్ట్ పోన్ చేయటానికి కానీ, మార్చుకోవటానికి కానీ మనకు అవకాశం ఉంది. దానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పారు కదా ఆయన, విఘ్నేశ్వర్ గారు. ఒకటేంటంటే విల్ పవర్, మిగతావి వదిలేయండి. ధ్యానం చేయాలి, దానం చేయాలి. ధ్యానం చేస్తే బ్యాడ్ కర్మ బర్న్ అయిపోతుంది. అలాగే ధ్యానం కాకపోతే దానం చేస్తే, పుణ్యం చేస్తే, దానాలు చేస్తే కూడా కరిగిపోతుంది. దానం అంటారు కదా. తర్వాత జ్ఞానం, పరమహంస యోగానంద్ గారు చెప్తారు, జ్ఞానం ద్వారా కూడా పోతుంది బ్యాడ్ కర్మ. జ్ఞానం అంటే అదే అర్థం చేసుకోవటం. ఓకే, నన్ను వాడు లాగి లెంపకాయ కొట్టాడు ఎవడో, లేకపోతే గట్టిగా కొట్టి పారిపోయాడు, ఇట్స్ ఓకే. అంటే దీని వెనక బ్యాక్గ్రౌండ్ అంటే మేబీ ఇట్ వాస్ సంథింగ్ రాంగ్ ఇన్ మై పాస్ట్ లైఫ్. ఐ డిడ్ సమ్ రాంగ్ ఇన్ మై పాస్ట్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ దిస్ స్లాప్. అదే జ్ఞానం అంటే. ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు జరిగింది, వై మీ. చూసారా, చాలా మంది ఇక్కడ ఇరుక్కుపోతారండి. ఎక్కడ ఇరుక్కుపోతారో చెప్పమంటారా? వై మీ, ఆల్ దిస్ వై మీ. ఈ వై మీ కేటగిరీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వై మీ అనే అజ్ఞానంలో పడిపోతారు. ఈ వై మీ అనే అజ్ఞానం నుంచి బయటికి రావటమే జ్ఞానం అంటే. కర్మ విముక్తి, బంధ విముక్తి వచ్చేస్తుంది. అక్కడ ఎలా బైండ్ అయిపోతారంటే, నాకే ఇలా ఎందుకు జరిగింది, నాకే రావాలా, నాకే ఇలా ఎందుకు జరుగుతున్నది, నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ అవ్వటం లేదు, ఉద్యోగం రావటం లేదు, లేకపోతే నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నేను ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను కొట్టలేకపోతున్నాను, క్వాలిఫై కావటం లేదు, వై మీ. వాడికి చూడు, వాడికి వచ్చింది, వీడికి వచ్చింది, వాడికి వచ్చింది, నాకు రావటం లేదు,
ఎన్నిసార్లు ట్రై చేసిన రావటం లేదు. లేకపోతే బిజినెస్ చేస్తుంటాడు, బిజినెస్లో లాస్లు వస్తాయి. వై మీ, నాకెందుకు ఇంత లాస్ వస్తుంది? ఈ వై మీ ఈజ్ అ డేంజరస్ థింగ్. అది అజ్ఞానం. వై మీని సింపుల్గా కేటగరైజ్ చేయాలంటే అజ్ఞానం అని చెప్పొచ్చు. వై మీ ఏంటి? అది నీకు నీకు జరగవలసి ఉంది కాబట్టి జరుగుతున్నది. దానికి కారకుడు నువ్వే, యువర్ పాస్ట్ కర్మ. ఈ వై మీ అనే దీనిలో ఇరుక్కోకుండా, వై మీ అనే దానిలో ఇరుక్కోకుండా బయటికి రా. బయటికి రావటం అంటే ఏంటంటే, ఎస్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాపెండ్. ఆ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు కనిపించడం లేదు. రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో గుద్దేసి వెళ్ళిపోతాడు, వీడి తప్పేం లేదు, వెనక నుంచి గుద్దేసి వెళ్ళిపోతాడు. చక్కగా రోడ్డు పక్కనే నడుస్తున్నాడు, రోడ్డు పక్కనే డ్రైవ్ చేస్తున్నాడు, పోనీ రోడ్డు పక్కన వెళ్తున్నాడు, రూల్స్ ఆఫ్ ది రోడ్ ఫాలో అవుతున్నాడు, కానీ అయినా కానీ వెనక నుంచి ఎవడో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఇందులో నా తప్పేం లేదు, నాకే ఇలా ఎందుకు జరిగింది, నాకే ఇలా జరగాల, ఎవరికి జరగట్లేదు, వాడు ఎందుకు గుద్దేశాడు, ఇందులో నా తప్పు లేదు కదా, ఇందులో నా తప్పు లేదు కదా, వాడు ఎందుకు గుద్దేశాడు, అక్కడే ఉండిపోతాడు. అక్కడ ఇరుక్కుపోయాం అనమాట, మనల్ని మనం ఇరుక్కుపోతున్నాం అక్కడ. ఎందుకు నాకే ఇందులో ఎందుకు జరిగింది, వాడు ఎందుకు చేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇదే అజ్ఞానం. ఏం చేస్తున్నామంటే ఎందుకు జరిగింది కాదు, జరిగింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది జరగటానికి నేనే కారకుణ్ణి అని అర్థం చేసుకోవాలి. ఏంటి నేనే కారకుణ్ణి, నేనెందుకు కారకుణ్ణి, నా తప్పేంటి, నేను చక్కగా రోడ్ రూల్స్ ఫాలో అయ్యి చక్కగా రోడ్డు పక్కగా వెళ్తుంటే, నా లేన్లో నేను వెళ్తుంటే, నా ట్రాక్లో నేను వెళ్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నాడు, నేను ఫుట్పాత్ మీద నడుస్తుంటే వచ్చి గుద్దేస్తే నేను రెస్పాన్సిబుల్ ఏంటి అంటే, అక్కడ నీకు యూ డోంట్ గెట్ సాటిస్ఫాక్టరీ రిప్లై. అది అజ్ఞానమే. నువ్వు ఫుట్పాత్ మీద నడుస్తున్నది నిజమే కానీ, వాడు వచ్చి గుద్దటం నిజమే కానీ, వాడి వాడి తప్పు నిజమే, తప్పు వాడిదే నిజమే కానీ, దాని వెనుక ఏదో ఉండి ఉంటుంది, మనకు తెలియదు. గా కనబడుతున్న కాజ్ ఏంటంటే, వాడు తప్పు, వాడు గుద్దేశాడు, మనకి దెబ్బలు తగిలే, మనం సవ్యంగానే వెళ్తున్నాము, కానీ అపసవ్యంగా వాడు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు, అంతా వాడి తప్పు, కరెక్ట్ అది. కానీ దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఉండబట్టే వాడు అక్కడికి వచ్చి గుద్దాడు. కాబట్టి మనం గత జన్మలో ఇలా చేసాము, గత జన్మల్లో, లేకపోతే ఈ జన్మలో కావచ్చు, గత జన్మల్లో కావచ్చు, ఇలాంటి తప్పిదం ఏదో చేసామేమో, అది ఇప్పుడు మనకి తిరిగి కొట్టింది. ఎవ్రీథింగ్ యు గివ్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఈ ఇది ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్లో ఉన్నటువంటి గొప్ప ప్రిన్సిపల్ ఏంటంటే, గ్రేటెస్ట్ ప్రిన్సిపల్, గ్రేటెస్ట్ లా ఆఫ్ ది నేచర్, నేచర్స్ లాస్కి ఎక్సెప్షన్స్ ఉండవు, తెలుసు కదా మీకు. ఫిజిక్స్ లాస్ లాగానే న్యాచురల్ లాస్కి ఎక్సెప్షన్స్ ఉండవు. ఏంటంటే అది, వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అంటే మనం గోడకి కొట్టిన బంతి లాంటిది. యూనివర్స్ ఓపెన్గా కనపడుతున్నది అంటే హద్దులు లేవు, యూనివర్స్కి హద్దులు లేవు, ఆకాశానికి హద్దు లేదు కదా, ఓపెన్, ఇదంతా ఓపెన్ స్పేస్. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ అన్ ఓపెన్ స్పేస్. ఆ ఓపెన్ స్పేస్లో ప్లానెట్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్లానెట్స్లో మొత్తం ఇదంతా టోటల్ యూనివర్స్ ఓపెనే. ఈ టోటల్ ఓపెన్ యూనివర్సిటీలో ఫ్లోటింగ్ చెప్పాలంటే మనం, వై వీఆర్ ఫ్లోటింగ్, నో రిప్లై. అంటే మనం ఏమంటే భూమి మీద ఉన్నాం కాబట్టి పైకి వెళ్తే పడిపోతాం, పైకి ఏదైనా వేస్తే కూడా పడిపోతుంది. ఎందుకని? ఎర్త్ లాగేస్తుంది, గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే యూనివర్స్, ఆ యూనివర్స్ స్పెషాలిటీ ఏంటంటే గోడకు కొట్టే బంతి లాంటిది. మనకి ఫిజికల్గా బౌండరీస్ కనిపించడం లేదు కానీ, వాట్ ఎవర్ we do
ఇట్ విల్ కమ్ బ్యాక్, ఇట్ విల్ బూమరాంగ్. గుడ్ అయితే గుడ్ వస్తుంది, బ్యాడ్ అయితే బ్యాడ్ వస్తుంది. మనం సపోజ్ వీఆర్ డూయింగ్ గుడ్ కర్మ అనుకోండి, వీఆర్ హెల్పింగ్ పీపుల్, వీఆర్ గైడింగ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టరు చిత్తశుద్ధితోటి వైద్యం చేస్తాడు. అంతేకాదు చిత్తశుద్ధితో వైద్యం చేయటమే కాదు, చాలా రీజనబుల్ అమౌంట్ ఛార్జ్ చేస్తాడు. డబ్బులు పెద్దగా తీసుకోడు, రీజనబుల్గా ఫీజు తీసుకుంటాడు, చిత్తశుద్ధితోటి వైద్యం చేస్తాడు. అసలు ఇంక చెప్పాలంటే కొంతమంది తెలుసు నాకు, డాక్టర్లు నేను విన్నాను, చూశాను. వాళ్ళు వాళ్ళ దగ్గర జనం కుప్పలు కుప్పలు ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే ఆయన తక్కువ డబ్బులతోటి సిన్సియర్గా బాగా చేస్తాడని. ఆయన ఏం చేస్తున్నాడు, డబ్బులు సంపాదించడం మీద పెట్టడం లేదు. డబ్బులు ఎలాగో వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, కానీ అతను సేవ చేయాలని అనుకుంటున్నాడు. హీఈస్ డూయింగ్ గుడ్ కర్మ. ఈ గుడ్ కర్మ అతనికి ఉత్తరోత్తర ఈ లైఫ్లోనూ, తర్వాత రానున్న జీవితాల్లోనూ బెటర్ లైఫ్, మంచి లైఫ్, ఇంకా ఇంకా ఏంటో బ్రహ్మాండమైన లైఫ్ వస్తుంది, రాజభోగం. ఎందుకనంటే ఈజ్ డూయింగ్ గుడ్ కర్మ. డబ్బులు తీసుకున్నా కూడా గుడ్ కర్మ. అంతేకాదు ఎవరైతే ఆయన నుంచి సర్వీసులు తీసుకున్నారో, వైద్యానికి వచ్చి రిలీఫ్ పొందారో, వాళ్ళందరూ వాళ్ళ లోపల ఫీల్ అవుతారు, అమ్మ జ్వరం తగ్గింది, భలే మందు ఇచ్చాడు, మొత్తానికి డాక్టరు ఆదుకున్నాడు నన్ను, పని జరిగింది, నా ప్రాణం నిలబడింది, లేకపోతే నా జ్వరం తగ్గింది, నాకు రిలీఫ్ వచ్చింది అని లోపల ఫీల్ అవుతాడు. చూసారా, హ్యూమన్ బీయింగ్ ఉన్నటువంటి కెపాసిటీ, పవర్ ఏంటంటే పవర్ ఆఫ్ ఫీలింగ్ ఉంది కదా, ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా. ఆ ఫీల్ ఎప్పుడైతే లోపల కస్టమర్ ఫీల్ అవుతాడో, "ఓ, ఈయన వల్ల నేను బెనిఫిట్ పొందాను, లేదా ఈయన నాకు హెల్ప్ చేశాడని", అతను ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టాడు. డబ్బులు ఇచ్చాను కదా చేశాడులే అనడు. అమ్మో డబ్బులు పోతే పోయిన, డబ్బులు అందరూ తీసుకుంటున్నారు, డబ్బు ఇతను తీసుకుంటున్నాడు, నాకు మంచి రిలీఫ్ ఇచ్చింది, బాగా చూశాడు, ఈ డాక్టర్ నాకు బాగా చూశాడు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి. ఆ ఫీలింగ్, దట్ ఫీలింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ది యూనివర్స్. ఆ ఫీలింగ్ రికార్డెడ్ యూనివర్స్లో రికార్డ్ అయ్యి, అది దాని తాలూకు రిజల్ట్ ఈ డాక్టర్ గారి అకౌంట్లో క్రెడిట్ పడిపోతుంది. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్, డబ్బులు డిపాజిట్ చేస్తే క్రెడిట్ పడుతుంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కదా, అతని బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది ఆ డాక్టర్కి. ఇలా చేసుకుంటూ పోతున్నాడు, అతని బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్టు అతని క్రెడిట్ బ్యాలెన్స్, పుణ్యం అంటాం దాన్ని, ఆ క్రెడిట్ బ్యాలెన్స్ని పుణ్యం అంటాం. అతని పుణ్యం కూడా పెరిగిపోతున్నది, రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు అయిపోతున్నది అతని భావి జీవితం. అంటే బ్లెస్సింగ్స్ ఇవి. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. మీలోనూ ఆ డివినిటీ ఉంది, నాలోనూ ఉంది, అందరిలోనూ ఉంది. అది ఎప్పుడైతే నేను ఆనందంగా ఫీల్ అయ్యి ఒక వ్యక్తి గురించి సాటిస్ఫై అయ్యే, ఆనందంగా ఫీల్ అయ్యానో, గురించి ఆలోచించానో, నా నుంచి నాలోని డివినిటీ అవేకెన్ అయ్యి ఆ డివినిటీలోంచి బ్లెస్సింగ్ రూపంలో వెళ్ళిపోతుంది. అది బ్లెస్సింగ్ అయిపోతుంది. ఆ బ్లెస్సింగ్ అతని ఖాతాలో క్రెడిట్, పుణ్యం క్రెడిట్ అయిపోతుంది. సో ది డాక్టర్ హ్యాస్ బిన్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే ఫ్రమ్ ది హోల్ వరల్డ్. ప్రతిరోజు గుడ్ కర్మ. ఆ గుడ్ కర్మకి ఆ, అతని పాస్ట్ బ్యాడ్ కర్మలు కూడా కరిగిపోతాయి. రాను 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 మహాత్ముడు అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ జన్మంటూ వస్తే ఇంకా చాలా గొప్పవాడిగా పుడతాడు అతను. సో యు సో యాజ్ యు సో సో యు రీప్ కదా. యాజ్ యు సో సో యు రీప్. మనం చేసిందే, మన పెట్టి పుట్టాడు అంటారు. పెట్టి పుట్టడం అంటే ఏంటి, ఆల్రెడీ గుడ్ కర్మ, గుడ్ పుణ్యం చేసుకుని వచ్చాడు, పుట్టాడు, చాలా పుణ్యాలు చేశాడు, బ్రహ్మాండంగా రాజులా పుడతాడు, చక్రవర్తిలా వెలుగుతాడు, లేదా పెద్ద మహాత్ముడు అయిపోతాడు. నిత్య సత్య ఆనంద్ నిత్య సత్య ఆనందం అంటారు కదా శంకరాచార్యులు వారు. నిత్య సత్య ఆనందంలో ఉంటాడు.
అంటే ఆల్ హ్యాపీనెస్ ఎప్పుడు అంత లైఫ్ అంతా, అంటే లైఫ్ అంతా అట్లా ఆనందంలోనే బతుకుతాడు, ఆనందంగానే ఉంటాడు. ఆనందంగా ఎందుకు ఆనందంగా ఉండటం అనేది ఔన్నత్యం, అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కదా. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి హ్యాపీ. ఇప్పుడు ఋషులు మునులు అట్లా తీసుకుంటే, సాధకులు జ్ఞానులు వాళ్ళు ఆనందంగా, అంటే అంత మొత్తం అంతా లైఫ్ అంత తనకి జీవితాంతం ఆనందంలోనే ఉంటారు. మీరు ఆ, వాళ్ళ ముఖం చూస్తే తెలిసిపోతుంది, ఫోటో చూసినా తెలిసిపోతుంది మీకు. అరుణాచలం, ఉం? రమణ మహర్షి గారి గురించి వినే ఉంటారు కదా. మీరు రమణ మహర్షి గారి ఫోటోలు చూడండి. మనం యాక్చువల్గా వ్యక్తిని ఆయన చూడలేదు కదా పర్సనల్గా. ఆయన ఫోటోలు చూడండి, అలా ఉంటాడు. కళ్ళల్లో ఒక రకమైనటువంటి గ్లిటరింగు, ఆ గ్లో గ్లో, ఒక రకమైనటువంటి ఇది, అంటే ఆయన ఒక ట్రాన్స్, అదొక రకమైన, అంటే ఆనందానుభూతిలో ఉన్నాడు అంతే. ఆనందమే తప్ప ఇంకేమి లేదు మనసు ఇదిలో. ఆ స్టేట్లో, ఆ స్టేట్ అంటే సాధకుడు, ఆయన సాధించాడు. ఆ బ్రహ్మానందంలో బ్రతికాడు, బ్రతుకు అంతా, ఆయన అంతా బ్రహ్మానందంలోనే బ్రతికాడు. ఆయన చెప్పిన మాట ప్రతిదీ కూడా దేవుడు దేవుడు దిగొచ్చి చెప్పినట్టే. అంటే యూనివర్సల్ పవరు ఆయనలో ఉంది, వచ్చేసింది. ఒక రాజ ఒక మహా చక్రవర్తిలా రాజవంశంలో పుట్టి చక్రవర్తి అయినా కూడా ఆ క్లేశాలు ఉంటాయి, ఆనందమే ఉండదు, ఉండాలనేం లేదు. లగ్జరీ ఉంటుంది. లివింగ్ ఇన్ లగ్జరీ ఈజ్ నాట్ హ్యాపీనెస్, నాట్ నెసెసర్లీ హ్యాపీనెస్, కెనాట్ బి ఈక్వేటెడ్ టు జాయ్ ఆర్ హ్యాపీనెస్. లివింగ్ ఇన్ లగ్జరీ ఇస్ డిఫరెంట్. లివింగ్ ఇన్ లగ్జరీ అంటే ఏంటంటే కావలసినవన్నీ సమకూరుతాయి, ఆ కంఫర్ట్స్ అవి ఇవి ఉంటాయి. యాక్చువల్లీ లగ్జరీ స్పాయిల్స్. కోరికలు కోరికలు పెరుగుతూ ఉంటాయి, కోరికలు కొత్త కొత్త కోరికలు వస్తూ ఉంటాయి, అహంకారం పెరుగుతుంది. నేను చాలా గొప్పవాడిని కాబట్టి నాకు ఇవన్నీ వచ్చినాయి అనుకుంటాడు. అహంకారం పెరిగే అవకాశం ఉంది, కోరికలు పెరిగే అవకాశం ఉంది. ఆ, ఈ అహంకారం కోరికలు ఫైనల్గా అజ్ఞానమే కదా. ఈ అహంకారం కోరికలు అనే అజ్ఞానం వల్ల ఫైనల్గా తను తను తాను స్పాయిల్ చేసుకోవచ్చు. స్పాయిల్ చేసుకోవడం అంటే ఏం లేదు. ఏనుగు చక్కగా స్నానం చేసి వచ్చి గంటల తరబడి స్నానం చేస్తుందట. నేను చూశాను నా చిన్నప్పుడు. మేము నా చిన్నప్పుడు కోట, రాజావారి కోటలో ఏనుగు ఉండేది పక్కనే. చా నేను చదువుకున్న స్కూల్లో చిన్న స్కూలు, ఆ నేల మీద కూర్చునేవాళ్ళు మట్టి, ఆ, చిన్న బల్లలా ఉండేది. నేల నేల చిన్న చిన్న బల్ల, ఆ, ఆయన 4 అంగుళాలు ఎత్తున్న బల్ల, 4 అంగుళాలు అంటే ఇంత అనమాట. ఆ బల్ల మీద కూర్చున్న వాళ్ళు అంతా మట్టి దుమ్మే రోజంతా. ఆ స్కూల్ పక్కనే చెరువు ఉండేది. రోజు మధ్యాహ్నం మావటివాడు ఆ ఏనుగుని తీసుకుని వచ్చేవాడు చెరువులోకి. ఆ చెరువుకు తీసుకొస్తే ఆ చెరువులో దిగి స్నానం చేసి 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 గంటల తరబడి చేసేది. ఆ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేవాడు, తేలిపోయేవాడు. విషయం ఏంటంటే ఏనుక్కున్న స్పెషాలిటీ, స్నానం చేసి చక్కగా శుచిగా ఓపిగ్గా తీరిగ్గా స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత కొంచెం దుమ్ము తీసుకుని నెత్తి మీద ఒంటి మీద వేసి చల్లుకుంటుంది. దుమ్ము మట్టి, రోడ్డు మీద మట్టి తీసి జల్లుకుంటుంది. నేను చిన్నప్పుడు చూశాను అది. తర్వాత ఎక్కడో చదివిన తర్వాత అవును కదా, నిజమే, ఏనుగుల మట్టి వేసుకుంటుంది కదా, అవునా అని అనిపించింది. నేను ప్రాక్టికల్గా చూశాను చిన్నప్పుడు, తెలియలేదు, అప్పుడు ఆలోచించలేదు. అలాగే మనం కూడా ఈ ఈ వ్యక్తి కూడా చక్రవర్తి రాజభోగం అనుభవిస్తూ గొప్ప గొప్ప లైఫ్ వచ్చి రాజభోగం అనుభవిస్తున్న వ్యక్తి కోరికలు పెంచుకొని, తనకున్నటువంటి లగ్జరీస్లో కోరికలు పెంచుకొని, అహంకారం పెంచుకొని
మిస్టేక్స్ చేస్తూ, తప్పులు చేస్తూ ఉంటూ చేసి మళ్ళీ ఈ చేసిన పుణ్యాన్ని కరిగించేసుకుంటున్నాడు. చేసిన పుణ్యాన్ని కరిగించుకుంటే ఏమవుతుందంటే, కరిగించుకోకపోతే ఓకే. జనక మహారాజు ఉన్నాడు. ఆయన జ్ఞాని కూడా, వేదాంతి కూడా, రాజే కాదు, రాజర్షి లాంటివాడు. సో అట్లా ఉంటే పర్వాలేదు. కాకపోతే ఏమవుతుంది, కోరికలు, అహంకారాలు పెంచుకుని అజ్ఞానంలోకి వెళ్ళిపోయి మిస్టేక్స్ చేసి, తప్పులు, పాపాలు చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఇదంతా పుణ్యం కరిగిపోతున్నది, పాపం పెరిగిపోతుంది. నెక్స్ట్‌కి వచ్చేటప్పటికి ఇది అనిపించడం కోసం మళ్ళీ హి విల్ హి విల్ హావ్ టు టేక్ ఆన్ హిస్ లైఫ్. అప్పుడు ఇదేంటి నాకు ఇలా వచ్చిందేంటి లైఫ్, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని అనుకుని వాపోయే ప్రయోజనం లేదు. తను చేసుకున్నదే, చేతులారా చేసుకున్నాడు. ఒకప్పుడు బాగా పుణ్యం చేశాడు. మంచి లైఫ్ వచ్చింది. మంచి లైఫ్ వచ్చేటప్పుడు తీరా మళ్ళీ కోరుకున్నాడు. యాక్చువల్‌గా నాకు ఇది కావాలి, అది కావాలి, లగ్జరీస్ నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలని కోరుకున్నాడు. వచ్చేసినాయి. ఎందుకంటే తను చేశాడు గదా! పెట్టి పుట్టాడంటారు గదా! చేసిన దానికి పాస్ట్ కర్మకి, తను చేసిన పనికి తను కోరుకున్న లైఫ్ వచ్చింది. కానీ ఈ లైఫ్‌లో ఏం చేశాడు? అజ్ఞానంతోటి బ్యాడ్ కర్మ, బ్యాడ్ కర్మ చేశాడు. ఈ బ్యాడ్ కర్మ మళ్ళీ తిరిగి కొట్టింది. ఇట్ హాస్ కమ్ బ్యాక్. నెక్స్ట్ టైము లైఫ్ దెబ్బైపోయింది. అప్పుడు వాపోతే నాకిలా అయిపోయిందేంటి? ఎందుకయిపోయింది అంటాడు అనుకుంటాడు. అది అజ్ఞానమే. అందుకయిపోవటం అంటే నువ్వు చేసుకున్నదే. నువ్వు తెచ్చుకున్నదే. హ్మ్. ద వేజెస్ ఆఫ్ సిన్ అని బైబిల్‌లో ఎక్కడో కొటేషన్ ఉంది. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇప్పుడు మనం చూడండి ఏం లేదు. వెరీ సింపుల్ అండి. ఈ కర్మ సిద్ధాంతం అర్థం కాకపోతే, అర్థం చేసుకోకపోతే, లేదా ఒప్పుకోకపోతే వి ఆర్ క్లూలెస్. మనకి క్లూయే ఉండదు లైఫ్‌లో. ఇలా ఎందుకు జరుగుతుంది? అలా ఎందుకు జరుగుతుంది? ఇది నా తప్పు కాదు, ఆడి తప్పు. బ్లేమ్ గేమ్‌లోకెళ్ళిపోతాం. ఇది నా తప్పు కాదు, వాడి తప్పు, వాడు గుద్దేసి వెళ్ళిపోయాడని. వాడు ఇమ్మీడియేట్‌గా వాడిది తప్పే. కానీ దాని వెనుక బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, మనం ఎవడినో గుద్దుంటాం ఎప్పుడో. ఇప్పుడు మనకి అది తిరిగి కొట్టింది. బూమరాంగ్. బ్లేమ్ గేమ్‌లోకెళ్ళిపోతాం. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే, ఒప్పుకుంటే ముందు ఒప్పుకోవాలి గదా! కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుని, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే వి హావ్ వి హావ్ క్లారిటీ. కన్‌ఫ్యూజన్ ఉండదు. ఓహ్! దీనికి ఇది బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఏదో బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతున్నది. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ దీన్ని మార్చాలి. మార్చుకోవాలంటే ఇఫ్ ఇట్ ఈస్ టు బి ఇట్ ఈస్ అప్ టు మీ. నేనండి లైఫ్‌లో టఫ్ సిట్యుయేషన్స్ ఏ టఫ్ సిట్యుయేషను, ఎట్లాంటి టఫ్ సిట్యుయేషన్ వచ్చినా నేను నాకు అలవాటైపోయింది. బాగా టఫ్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని. ఇఫ్ ఇట్ ఈస్ టు బి, ఇట్ ఈస్ అప్ టు మీ. ఇఫ్ ఇట్ ఈస్ టు బి, ఇట్ ఈస్ అప్ టు మీ అని అనుకునేవాడిని. ఈ మంత్రం ఇది ఒక తారక మంత్రంలా పనిచేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ టు బి, ఇట్ ఈస్ అప్ టు మీ. అంతే. అంటే ఇది ఇలా కావాలి, ఇలా జరగాలి అంటే అది నా బాధ్యత. అది నా చేతిలో ఉంది. నేను ఇది సాధించాలి. నాకిది కావాలి అనుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ టు బి, ఇట్ ఈస్ అప్ టు మీ. అది నా బాధ్యత. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అంతేకాదు ఇది నా చేతిలో ఉంది. అంటే మన కళ్ళెం మన మనం స్వారీ చేసే గుర్రం తాలూకు కళ్ళెం అంటే లగామ్ అంటారు కదా హిందీలో. రీన్ అంటాం. ఆర్ఈఐఎన్ రీన్. ఈ రీను మన కళ్ళెం మన చేతిలో ఉండాలి. అప్పుడు ఆ గుర్రాన్ని మనం ప్రాపర్‌గా నడిపించగలం. కళ్ళెం మన చేతిలో లేకపోతే అలాగే దాన్నే కదా చెప్తాము. మనం డ్రైవర్ సీట్‌లో ఉండాలి. మన లైఫ్‌కి మనం డ్రైవరం అవ్వాలి. ప్యాసింజర్ కాకూడదు.
అంటే లెట్ ఇట్ గో ది వే ఇట్ లైక్స్, వెళ్ళిపోతే ఎలా జరిగితే అలా జరుగుద్ది, జరగని అని వదిలేయకూడదు. లైఫ్ లైఫ్ మనకి వచ్చింది, భగవంతుడు ఇచ్చింది, అలా వదిలేసి ప్యాసింజర్లా బతకమని కాదు, డ్రైవర్ సీట్లో కూర్చుని డ్రైవ్ చేయమని. సో బ్యాడ్ కర్మ, వెన్ వి పాస్ త్రూ బ్యాడ్ కర్మ, వెన్ వి పాస్ త్రూ బ్యాడ్ టైమ్స్, బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, బికాస్ ఆఫ్ బ్యాడ్ కర్మ ఇన్ ద పాస్ట్, అక్కడ ఏంటి మనం కర్తవ్యం, వాట్ వీ హ్యావ్ టు, వాట్ ఈజ్ అవర్ రోల్, డ్రైవర్ సీటు. ఇలా జరిగింది కదా, సో దీనికి బాధ్యుడిని నేనే, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్. సో లెట్ మీ డూ సంథింగ్ టు రెమెడీ ఇట్, లెట్ మీ టేక్ ఇట్ ఆన్, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్, లెట్ మీ టేక్ ఇట్ ఆన్ అండ్ లెట్ మీ డూ యాజ్ ఎ రెమెడీ. దీనికి రెమెడీ ఏంటి? లెట్ మీ థింక్ అబౌట్ రెమెడీ, లెట్ మీ టాక్ అబౌట్ రెమెడీ. అంతేగాని ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇది నా తప్పే ఉంది ఇందులో, ఇది ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఈ గోడది వెళ్తా వెళ్తా గోడ గుద్దుకుని నాది కాదు, ఈ తప్పు గోడది, ఈ గోడ ఎక్కడ ఎత్తుకుంది, గోడ లేకపోతే నేను తిన్నగా వెళ్ళిపోయి ఉండేవాడిని కదా, నాకు దెబ్బ తగిలేదు కాదు కదా. అసలు గోడ అక్కడ ఉంది, నువ్వు చూసుకుని వెళ్ళాలి అంతే. నువ్వు చూసుకోకుండా వెళ్ళిపోతాను, అడ్డు ఆపు లేదు, వెళ్ళిపోతాను అంటే గోడ గుద్దుకుంటుంది. అది గోడకు తప్పు అంటే ఎలాగా? కాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ టు బి, ఇట్ ఈస్ అప్ టు మీ అనేది చాలా గొప్ప 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 ఇది తారక మంత్రం లాంటిది. నేను చూశాను, నేను అప్లై చేసి చూశాను లైఫ్లో. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ టు బి, ఇట్ ఈస్ అప్ టు మీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. వాట్ ఎవర్ హ్యాపెండ్, ఇట్ హ్యాపెండ్ టు మీ, ఆర్ హ్యావ్ హ్యాపెండ్ టు సంబడి, సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో taking responsibility for life is the wisdom. Taking responsibility for life is the wisdom. Shirking responsibility is ajnanam, ignorance. రెస్పాన్సిబిలిటీని షర్క్ చేయటం, వదిలేయటం, తప్పించుకోవటం, అవాయిడ్ చేయటం, అది అజ్ఞానం. సో if I learn the art of accepting and also art of taking responsibility, assuming responsibility for everything that happens, that is the wisdom. ఆ విజ్డమ్లో మనం బ్రతుకుతుంటే దానివల్ల రెండు లాభాలు. ఒకటి, సిచ్యువేషన్స్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. వీ కెన్ టేక్ ఆన్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బ్రేవ్లీ అండ్ బోల్డ్లీ వితౌట్ ఎనీ ప్రొటెస్ట్ ఆర్ డిస్గస్ట్. చూసారా, బ్రేవ్గా ఫేస్ చేయటం వేరు, ప్రొటెస్ట్ చేయటం వేరు. ప్రొటెస్ట్ చేస్తే సొల్యూషన్ దొరకదు. ప్రొటెస్ట్ చేసినప్పుడు వీ డోంట్ గెట్ ది సొల్యూషన్, వీ డోంట్ ఫైండ్ ది సొల్యూషన్. ప్రొటెస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసామనుకోండి, యాక్సెప్ట్ చేసి వెన్ వీ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ టు రెమెడీ ఇట్, we developed what we can say confidence, బోల్డ్నెస్. మనలో బోల్డ్నెస్ వస్తుంది, ధైర్యం వస్తుంది, ఫియర్ పోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ రిప్లేసెస్ డిఫిడెన్స్, కరేజ్ రిప్లేసెస్ ఫియర్. ఫియర్ స్థానంలో కరేజ్, ధైర్యం వస్తుంది. డిఫిడెన్స్ స్థానంలో కాన్ఫిడెన్స్ వస్తుంది. డిఫిడెన్స్ పోయి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ రిప్లేసెస్ డిఫిడెన్స్. ఎప్పుడు అది అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. విన్నారు మీరు?
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని గురువుని ప్రార్థిస్తాడు కృష్ణుడు. ఆ గురువు అనేవాడు మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకువెళ్తాడు, లీడ్ చేస్తాడు. నిజంగా జీవితంలో సద్గురు లభిస్తే, గురువు అనేవాడు ఉంటే, ఆ సద్గురు లభిస్తే బేడాయి పార్ అంటారు హిందీలో. మన పని అయిపోయినట్లే. పర్పస్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ సర్వ్డ్. అంటే ఈ విల్ గైడ్, ఈ విల్ టేక్ కేర్ ఆఫ్. అండ్ ఎలాంటి లైఫ్ అయినా, ఎంత బ్యాడ్ లైఫ్ అయినా అది ప్రక్షాళన అయిపోయి వి విల్ మూవ్ టువర్డ్స్ బెటర్మెంట్. వి విల్ స్టార్ట్ లివింగ్ ఎ బెటర్ లైఫ్. ఎందుకంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్. బట్ దానికి ఏంటంటే మనం వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్స్ టు గురు. అది అది లేకుండా వినయ విధేయతలు, అది సరెండర్ కాకుండా ఈయన మా గురు, నువ్వు నాకేదో చేసే అంటే కాదు. టోటల్ వెన్ వి సరెండర్ టోటల్లీ టు అ గురు, ఎ గాడ్ బ్లెస్డ్ గురు, అప్పుడు ఏమవుతుందంటే హీ నోస్ హీ హీ నోస్ దట్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్స్. అంతేగాని వీడి లైఫ్కి నేను బాధ్యత ఏంటని ఆయన అనుకోడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈజ్ రెస్పాన్సిబుల్. ఈజ్ లైక్ గాడ్. గాడ్ ఏంటి? గాడ్ తాలూకు ప్రవృత్తి ఏంటి? గాడ్ ఆల్వేస్ హ్యాస్ ది స్కీమ్, థీమ్ దట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రియేషన్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అనుకుంటాడు. కాబట్టి ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అనుకుంటాడు కాబట్టే గాఢంగా ధ్యానిస్తే లేదా పూజిస్తే, భగవంతుడు శరణు కోరితే ఏమవుతుంది? రిలీఫ్ ఇస్తాడు అని అంటారు కదా. ఇప్పుడు చరిత్ర చెప్పిన సత్యం ఇది. పూజలు, ప్రేయర్లు, చర్చిల్లో ప్రేయర్లు చేసేది, అక్కడ మసీదుల్లోనూ ఇంట్లోనూ నమాజులు చేసేది, తర్వాత పూజలు చేసేది, తపస్సులు, ధ్యానాలు, మెడిటేషన్లు, ఇవన్నీ చేసేది దేనికోసం? బ్యాడ్ కర్మ నుంచి గుడ్ కర్మ కంటే బెటర్ లైఫ్ కోసం, కష్టాల నుంచి కష్టాలను అధిగమించడం కోసం. వీఆర్ టేకింగ్ ది షెల్టర్, వీఆర్ టేకింగ్ ది హెల్ప్ ఎక్స్టర్నల్లీ. చేసేది అందుకే కదా. అండ్ వీఆర్ గెటింగ్ ఆల్సో, వీ విల్ గెట్ ఆల్సో. మనకు ఫెయిత్ ఉంటే, సిన్సియర్గా మనం చేస్తే మనకి వీల్ గెట్ ద రిజల్ట్ ఆల్సో. రిజల్ట్ లేకపోతే గుళ్ళకి గోపురాలకి ఎంతమంది ఎందుకు వెళ్తున్నారు? ఈ మొక్కులు ఎందుకు మొక్కుంటున్నారు? ఏమీ లేదా? ఏమీ బెనిఫిట్ లేదా? బెనిఫిట్ లేకపోతే వెళ్తారా? హ్యూమన్ నేచర్ ఎలాంటిది? చర్చికి ఎందుకు వెళ్తాడు? గుడికి ఎందుకు వెళ్తాడు? బికాస్ హీఈస్ గెటింగ్ సమ్ రిలీఫ్, బికాస్ హీఈస్ కాన్ఫిడెంట్. అయితే ది జర్నీ షుడ్ స్టార్ట్ విదిన్ అవర్ సెల్ఫ్స్. వీ షుడ్ నో హౌ టు బిల్డ్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి, రీబిల్డ్ చేసుకోవాలి. మనల్ని మనం బిల్డ్ చేసుకోవటం అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్ నెంబర్ 1 ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నెంబర్ 1. వాట్ ఎవర్ ఐ సో ఐ రీప్. వాట్ ఎవర్ ఐ సో ఐ రీప్. నేను చేసింది నాకు తిరిగి వస్తుంది. అంటే నేను మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. అంటే నేను చేసే పనులకి ఫలితం నాకు వస్తుంది. నాకు మంచి ఫలితం కావాలంటే మంచి పనులు చేయాలి. అంటే బాగా మంచి మార్కులు రావాలంటే కష్టపడి చదవాలి. బాగా కష్టపడి చదివి
బాగా పరీక్ష రాయాలి. కష్టపడి బాగా చదివి పరీక్ష రాస్తే నాకు మంచి మార్కులు వస్తాయి, బాగా పాస్ అవుతాను, లేదా మంచి ర్యాంక్ వస్తుంది. లేకపోతే రాదు కదా. నంబర్ 2, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐ షుడ్ స్టడీ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్. అలాగే గుడ్ మార్క్స్ లైఫ్ కూడా దాన్ని అప్లై చేస్తే నేను నేను ఎంత నేను మంచిగా ఉంటే, నేను మంచి పనులు చేస్తుంటే నాకు మంచి ఫలితం వస్తుంది. చెడు పనులు చేస్తుంటే, చెడు చేస్తే దాని తాలూకు చెడు ఫలితం వస్తుంది. నంబర్ 2 అయిందా. నంబర్ 3, నా చెడు ఫలితాలకి నేను బాధ్యుణ్ణే కాదు, మంచి ఫలితాలు సాధించగలిగిన కెపాసిటీ నాలోనే ఉంది. సో వెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఎలా కరెక్టో, ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ బెటర్మెంట్ ఇన్ మై సెల్ఫ్. నాలో బెటర్మెంట్ తెచ్చుకోవటానికి తగిన శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి. ఐ హ్యావ్ ది పవర్ టు బ్రింగ్ ఇన్ బెటర్మెంట్ ఇన్ మై లైఫ్. నా దగ్గర ఆ కెపాసిటీ ఉంది, నాలో ఆ శక్తి ఉంది. బికాజ్ ఐఎమ్ డివైన్, పొటెన్షియల్లీ డివైన్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ కదా. సో నాలో ఆ శక్తి ఉంది. నా రెస్పాన్సిబిలిటీయే కాదు, నాలో ఆ శక్తి ఉంది. నా జీవితాన్ని మార్చుకోగలిగినటువంటి శక్తి, నా జీవితాన్ని కావలసిన విధంగా తెచ్చుకోగలిగిన శక్తి, బెటర్మెంట్ తెచ్చుకోగలిగిన శక్తి నాలో ఉంది. అది గుర్తించాలి. నంబర్ 3 అంటే అక్కడ విల్ పవరు డెవలప్ కావాలి. ఆ విల్ పవరు కాన్ఫిడెన్స్ డెవలప్ కావాలి. ఫియర్కి బదులు కరేజ్ రావాలి. డిఫిడెన్స్కి బదులు కాన్ఫిడెన్స్ రావాలి. అదే జ్ఞానం అంటే విజ్డమ్ డాన్స్ ఆన్ దట్ పర్సన్. అక్కడ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చేసాం. ఏంటి? ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐ రీప్ వాట్ ఐ సో, అండ్ ఐ హ్యావ్ ది పొటెన్షియల్, ఐ హ్యావ్ ది పవర్ విదిన్, ఐ హ్యావ్ ది కెపాసిటీ టు చేంజ్ ది సిచ్యువేషన్, టు ఫేస్. చూడండి, ఫేస్ చేయాలి. ఊరికే మిరాకిల్స్ ఏం జరగవు. వీ షుడ్ లెర్న్ టు ఫేస్. ఈ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయగలిగినటువంటి, ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్ కాబట్టి ఈ సిచ్యువేషన్ నేనే ఫేస్ చేయాలి. బికాస్ ఇట్ ఈజ్ మై క్రియేషన్. నేను తెచ్చుకున్నదే ఇది, నేను క్రియేట్ చేసుకున్నదే ఇదంతా. నేను క్రియేట్ చేసుకున్నదే నాకు వస్తున్నది. కాబట్టి నేను ఫేస్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఫేస్ చేయాలి. నేను ఫేస్ చేస్తున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీన్ని నేను మార్చగలిగిన కెపాసిటీ. దీన్ని ఫేస్ చేయటమే కాదు, బెటర్మెంట్, ఐ కెన్ బ్రింగ్ అబౌట్ బెటర్మెంట్ ఆల్సో. దీన్ని మార్చగలను, నేను బెటర్ కాగలను, బెటర్మెంట్ సాధించగలను. బికాస్ ఐ హ్యావ్ దట్ పొటెన్షియల్ విత్ ఇన్ మీ. రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఆ కెపాసిటీ కూడా ఉంది. అదే జ్ఞానం అంటే. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చేస్తున్నాం. అది అక్కడ విల్ పవర్ డెవలప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, ఫియర్ పోయి కరేజ్ వస్తుంది. ఎప్పుడైతే కరేజ్ వస్తుందో, మనలో ఉన్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో, మనలో గొప్ప శక్తి, పవర్, డివినిటీ ఉంది మనలో. గాడ్ అనే ఎంటిటీకి ఏ పవర్ ఉందో, మనలో కూడా ఆ పవరే ఉంది. వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్ అండ్ యూనివర్స్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. సో అది మన దగ్గర ఉంది. అప్పుడు ఆ పవర్స్ దే విల్ కమ్ అవుట్ అండ్ ఆ పవర్స్ దే స్టార్ట్ వర్కింగ్ ఫర్ అస్. ఆ విల్ పవర్ నుంచి ఆ పవర్స్, మనలో ఉన్న శక్తులు, పవర్స్, దే కమ్ అవుట్ అండ్ దే స్టార్ట్ వర్కింగ్. చూసారా? మైండ్ అండ్ పారాషూటు, లేకపోతే అంబ్రెల్లా కూడా చెప్తారు.
దే వర్క్ ఓన్లీ వెన్ దే ఆర్ ఓపెన్. గొడుగు ఓపెన్ చేసినప్పుడే పనిచేస్తుంది. పారాషూట్ అంతే, ఓపెన్ చేసినప్పుడే పనిచేస్తుంది. మైండ్ కూడా అంతేనట. మైండ్, పారాషూట్ అండ్ అంబ్రెలా వర్క్ ఓన్లీ వెన్ దే ఆర్ ఓపెన్. ఓపెన్ మైండ్, ఓపెన్నెస్ వస్తుంది. ఆ ఓపెన్నెస్ మనకు కావాల్సింది తెచ్చిపెడుతుంది. వి విల్ అచీవ్ ఎనీథింగ్ డిసైడ్ విత్ దట్ జ్ఞానం, విత్ దట్ విజ్డమ్. ఆ విజ్డమ్ మనలో ఉన్నటువంటి శక్తుల్ని వెలికి తీస్తుంది, బయటికి తీస్తుంది. ఆ శక్తుల ద్వారా, ఆ పవర్ ద్వారా మనం కావలసిన లైఫ్ని, కావలసినది సాధించుకోగలుగుతాం. సో చూసారండి, ఇది అంటే ఏంటంటే డిస్పైట్ బ్యాడ్ కర్మ, చూడండి, బికాస్ ఆఫ్ బ్యాడ్ కర్మ వి ఫేస్ ద మ్యూజిక్ ఆఫ్ లైఫ్, బికాస్ ఆఫ్ బ్యాడ్ కర్మ. ఆల్సో అట్ ది సేమ్ టైం బికాస్ ఆఫ్ గుడ్ కర్మ వి చెరిష్ ది కోర్స్ ఆఫ్ లైఫ్. అయితే ఇది అది రెండు ఉంటాయి, మిళితంగా ఉంటాయి, సమ్మేళనం, సుఖదుఖాల సమ్మేళనం రెండు ఉంటాయి. సో మన మన లైఫ్లో కలిగిన సుఖాలు, ఆనందాలు, సంతోషాలు అన్నీ దట్ వాజ్ డ్యూ టు అవర్ గుడ్, దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ గుడ్ కర్మ. మన సఫరింగ్స్ అన్నీ కూడా రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ కర్మ. గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ రెండు ఉంటాయి, కాంబినేషను. ఈ కాంబినేషన్ లైఫ్ కూడా రెండింటి కాంబినేషనే. సుఖ దుఃఖాలు ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ కర్మ. అండ్ హియర్ ఆఫ్టర్ ది మోర్ గుడ్ కర్మ వీడు, అంటే హియర్ ఆఫ్టర్ ఓకే, ఈ బ్యాడ్ కర్మ తాలూకు ఫలితాన్ని, గుడ్ కర్మ తాలూకు ఫలితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో, బ్యాడ్ కర్మ తాలూకు ఫలితాన్ని కూడా ఈక్వల్ దీంతోనే ఈక్వల్గానే యాక్సెప్ట్ చేయాలి, ఫేస్ చేయాలి. ఫేసింగ్, భయపడి పారిపోకూడదు, ఫేస్ చేయాలి. అండ్ అదొక రియాలిటీ షో లాగా, అదొక రియాలిటీ. ద రియాలిటీ ఈజ్ ఐఎమ్ ఫేసింగ్ ట్రబుల్ డ్యూ టు బ్యాడ్ కర్మ. సో లెట్ మీ పాస్ త్రూ అండ్ లెట్ మీ థింక్ అబౌట్ రెమెడీ అండ్ లెట్ మీ డూ గుడ్ టు రెడ్యూస్ ఇట్స్ ఇంపాక్ట్. చూసారా, ధైర్యంగా, ఓపెన్గా ఛాలెంజెస్ని ఫేస్ చేయటమే జ్ఞానం అంటే. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది? మనకి అర్థమైనప్పుడు. చాలాసేపు మాట్లాడానేమో, చాలా చెప్పానేమో. సో హ్యాపీ దీపావళి టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మరి నేను ఆఫ్ ది ట్రాక్, నేను ఏదేదో చెప్పానేమో, నేనేం చెప్పాలనుకున్నానో ఏంటో, ఏం చెప్పానో నాకు తెలియటం లేదు. ఇట్స్ ఓకే. మీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు నేను చెప్పింది దాంతో ఏకీభవిస్తున్నారా లేకపోతే లేదా, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. హ్యాపీ దీపావళి టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.